వందే మాతరం బంకిం చంద్ర చటర్జీ కలం నుంచి జాలువారిన ఓ మహత్తర గీతం. అంతేకాదు భారతదేశం బ్రిటిష్ పాలనలో మగ్గుతున్న సమయంలో ఈ గీత రచన జరిగింది. ఈ నేపథ్యంలో యావత్ భారతీయుల్లో వందే మాతర గీతం దేశభక్తిని నింపింది. వందే మాతరం గీతం ఇచ్చిన స్ఫూర్తితోనే ఆంగ్లేయుల పాలనపై భారతీయులు అలుపెరగని పోరాటాన్ని చేశారు. ఈ నేపథ్యంలో వందే మాతర గీతానికి సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వందే మాతరం గీతానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించుకుంది. ఒక మాటలో చెప్పాలంటే జాతీయ గీతమైనటువంటి జనగణమనకు ఉన్నటువంటి అన్ని ప్రత్యేకతలను వందే మాతర గీతానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు జాతీయ గీతమైన జనగణమనకు అవమానించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి జైలు శిక్ష విధించేలా నిబంధనలు ఉన్నాయి. కాగా జనగణమన గీతానికి ఉన్నట్లు వందే మాతర గీతానికి లీగల్ ప్రొటెక్షన్ లేదు. దీంతో సమాజంలోని కొన్ని వర్గాలు వందే మాతర గీతం ఆలపించడాన్ని వ్యతిరేకిస్తాయి. అయితే ఇప్పటికే అధికారిక కార్యక్రమాల్లో వందే మాతర గీతాన్ని ఆలపించాలని ఢిల్లీ సహా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ వందే మాతర గీతం ఆలపించకపోతే జైలు శిక్ష పడుతుందన్న భయం ఎవరికీ లేదు. ఈ నేపథ్యంలో జాతీయ గీతమైన జనగణమనకు ఇచ్చినట్లు వందే మాతర గీతానికి కూడా లీగల్ ప్రొటెక్షన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ అంతర్యం. అంతేకాదు జనగణమనకు కల్పించినట్లు వందే మాతర గీతానికి కూడా అదే హోదాలో అలాగే గౌరవం కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో వందే మాతర గీతం గౌరవాన్ని మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలంటూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వందే మాతర గీత రచన జరిగి ఇటీవల 150 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. కాగా కిందటేడాది ఢిల్లీలో జరిగినటువంటి వందే మాతర సామూహిక గేయ ఆలాపనలో ప్రధాని మోదీ కూడా పాల్గొనడం విశేషం. అంతేకాదు లోక్సభలో కిందటేడాది డిసెంబర్లో వందే మాతరం గీతంపై చర్చ కూడా జరిగింది. ఈ చర్చకు 10 గంటల సమయం కేటాయించారు. వందే మాతర గీత రచన జరిగిన 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సదరు గీతంపై చర్చ ఏర్పాటు చేశారు. ఈ చర్చ సందర్భంగా వందే మాతర గీతం ఔన్నత్యాన్ని ప్రధాని మోదీ సభకు వెల్లడించారు. వందే మాతర గీతం ఆలపించి అప్పట్లో భారతీయులు దేశభక్తితో పులకించిపోయేవారని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. కాగా ఈ ప్రత్యేక చర్చల్లో ప్రధాని మోదీ అలాగే పలువురు కేంద్ర మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రియాంక గాంధీ తదితరులు కూడా పాల్గొన్నారు. కాగా రాజ్యసభలోనూ వందే మాతర గీతంపై ప్రత్యేక చర్చ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ వందే మాతర గీతం యావత్ భారతదేశానికి స్ఫూర్తి నింపుతోందని పేర్కొన్నారు. వందే మాతరం గీతానికి ఎంతో ఔన్నత్యం ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాదు భవిష్యత్తులోనూ సదరు ఔన్నత్యం కొనసాగుతుందన్నారు అమిత్ షా. రాజ్యసభలో తాజాగా వందే మాతరంపై ప్రత్యేక చర్చను కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఇదిలా ఉంటే దేశభక్తి ప్రపూరితమైనటువంటి వందే మాతర గీతానికి రాజకీయ రంగు పులమడానికి కూడా లోక్సభలో ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ వెనుకాడలేదు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వందే మాతర గీతంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని కేంద్ర సర్కార్ నిర్ణయించుకుందంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. అంతేకాదు బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ కావడంతోనే ఆయన గీతంపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని కేంద్రం భావించిందని ప్రియాంక గాంధీ ఘాటు ఆరోపణలు చేశారు. అయితే ప్రియాంక గాంధీ ఆరోపణలను కేంద్ర మంత్రి అమిత్ షా ఖండించారు. వందే మాతర గీతంపై చర్చకు పశ్చిమ బంగాల్ ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదంటూ ఆయన కుండబద్దలు కొట్టారు. వందే మాతరం గీత రచన జరిగి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని సభలో చర్చ చేపట్టామంటూ కూడా కేంద్ర మంత్రి అమిత్ షా వివరణ ఇచ్చారు. అంతేకాదు వందే మాతరం వంటి దేశభక్తి గీతాన్ని ఎన్నికల రాజకీయాల్లోకి లాగడం ఏమాత్రం సమర్థనీయం కాదంటూ కూడా అమిత్ షా అప్పట్లోనే తెగేసి చెప్పారు. వాస్తవానికి బెంగాల్కు చెందిన బంకిం చంద్ర చటర్జీ కలం నుండి జాలువారిన ఓ మహత్తర గీతం వందే మాతరం. అంతేకాదు భారతదేశం బ్రిటిష్ పాలనలో మగ్గుతున్నటువంటి సమయంలో ఈ గీత రచన జరిగింది. ఈ నేపథ్యంలో యావత్ భారతీయుల్లో వందే మాతర గీతం దేశభక్తిని నింపింది. అంతేకాదు పరాయి పాలనలో ఉన్నటువంటి భారతీయుల్లో వందే మాతరం కొత్త శక్తిని నింపింది. వందే మాతరం గీతం ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే ఆంగ్లేయుల పాలనపై భారతీయులు అలుపెరగని పోరాటం చేశారు. కాగా స్వాతంత్రోద్యమంలో స్ఫూర్తి నింపినటువంటి వందే మాతర గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ 1875 నవంబర్ 7వ తేదీన రచించారు. అంతేకాదు
బంకిం చంద్ర చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ఈ గీతాన్ని ప్రచురించారు. వందే మాతరం గీతాన్ని బంకిం చంద్ర చటర్జీ రాయడానికి ప్రేరణ ఒక చిన్న సంఘటన. ఈ నేపథ్యంలో ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి, వారికి ఒక ప్రేరణ కల్పించడానికి ఒక దేశభక్తి గీతం అవసరమంటూ ఆయన భావించారు. ఈ నేపథ్యంలోనే వందే మాతరం అంటూ భరతమాతను ఆరాధిస్తూ బంకిం చంద్ర చటర్జీ గీత రచన చేశారు. ఏది ఏమైనా వందే మాతర గీతానికి కేంద్ర సర్కార్ సముచిత ప్రాధాన్యత కల్పించింది. నేషనల్ న్యూస్లో టేక్ ఏ స్మాల్ బ్రేక్.